ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్ తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. హీరోయిన్ నివేదా థామస్ సౌత్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో మెరిసింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ నివేదాకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నివేదా నటనకు ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. శనివారం హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలకు హాజరైన నివేదాను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఒకప్పుడు నాజుగ్గా ఎంతో అందంగా కనిపించిన నివేదా ఇప్పుడు బొద్దుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ వేడుకలో మెరూన్ టోన్డ్ సీక్వెండ్ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది నివేదా. అయితే ఈ ముద్దుగుమ్మ బొద్దగా మారడంతో ఆమె ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. నివేదాకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నివేదా నటించిన 35 చిన్న కథ కాదు సినిమాకు నంది కిషోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2024లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియదర్శి పులికొండ, గౌతమి, విశ్వదేవ్ రాచకొండ, అభయ్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. తన కొడుకును గణితంలో ఉత్తీర్ణుడయ్యేలా ప్రోత్సహించే తల్లి పాత్రలో కనిపించింది నివేదా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే ఒక తల్లిగా, గృహిణిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. A post shared by Kamlesh Nand. Work at artistrebuzz_. ఇవి కూడా చదవండి. కలర్ ఫోటో మూవీ. కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట. టాలీవుడ్ 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో భుజం విరిగిపోయిన వారందరినీ కాపాడి చివరకు రమ్యకృష్ణ ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ. ఇంతకీ అతడు ఎవరంటే టాలీవుడ్ సీరియల్లో పద్ధతిగా, బయట బీభత్సంగా. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోతుంది.